వెల్లుల్లి, 10 నిమిషాలు చింతపండు అండి నీటిలో నానబెట్టుకోవాలి. ఇదిగోండి నేను చింతపండు నీటిలో నానబెట్టేసాను. ఆనియన్స్ ఉంది కదండి, చీలికల్లా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఎక్కువ కావాలి అంటే 2-3 ఉల్లిపాయలు కూడా మీరు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కూడా అండి నీటిలో నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుని వేడి నీళ్ళలో నానబెట్టండి. మీరు మామూలు రెడ్ చిల్లీ వేసుకోవచ్చు, లేదంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ అని దొరుకుతుందండి మనకి మార్కెట్లో, అదైనా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా చేయాలన్నది మీకు చూపించబోతున్నాను. మీకు దోస మసాలా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. మన హాట్ వాటర్లో నానబెట్టుకున్న రెడ్ చిల్లీ అండి, ఎండుమిర్చి, ఒక 3 వెల్లుల్లి రెబ్బలండి, వాటర్లో నానబెట్టుకున్న చింతపండు అండి. ఇప్పుడు వీటిని మిక్సీలో గ్రైండ్ చేసేద్దాం. చూసారు కదండి, మిక్సీలో మనం గ్రైండ్ చేసేసుకున్నాం పేస్ట్ అంతా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేద్దాము. చూసారు కదండి, నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద పేనం పెట్టుకుని దోశ వేసుకునండి. దోశ మీద వేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. చాలా స్పైసీగా ఉంటుందండి. మనకు చట్నీ లేకపోయినా, పల్లీ చట్నీ లేకపోయినా డైరెక్ట్ దోశని మనం ఇలా తినవచ్చు అనమాట. చాలా టేస్టీ అయిన మసాలా దోశకి ఈ ప్రిపేర్ని ఇలా తయారు చేసుకోవాలండి. ఇంకెందుకండి లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దోశ ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూపించిపోతున్నానండి. స్టవ్ మీద దోశ పైన పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసండి, ఉల్లిపాయతో రబ్ చేశాను. అంటే దోశ కొంచెం రేక్ అంటుకోకుండా ఉండాలి అంటే ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయతో పెనం అంతా రఫ్ చేయాలి. అప్పుడు మీకు దోశ అన్నది అస్సలు అంటుకోదండి తిరిగేసినప్పుడు. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా మంచిగా దోశ వేసుకోవాలి. మన ఈ రెసిపీని చేసుకుంటే అండి మసాలా దోశ చాలా అంటే హోటల్లో ఉన్నట్టే ఉంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. దోశ మీద ఇదంతా తడి ఆరిపోవాలండి, డ్రైగా అవ్వాలి. అప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ తయారు చేసుకున్నది ఈ పేస్ట్ మనం తయారు చేసుకున్నాం కదా, అప్పుడు మనం దోశ మీద వేసుకోవాలి. మీకు ఎలా వేయాలో కూడా చూపిస్తానండి. చూసారు కదా, దోశ మనం ఎలా వేసుకున్నాము. మసాలా దోశ చూపిస్తున్నానండి. కన్సిస్టెన్సీ ఇదిగోండి మనం తయారు చేసుకున్నది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. మనం 10 days వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని మన దోశలు వేసుకున్నప్పుడల్లా ఈ కన్సిస్టెన్సీ తీసుకుని దోశ మీద వేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు లేట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరి చూస్తున్నారు కదా, నేను తయారు చేసుకున్నాను, ప్రిపేర్ చేసింది దోశ మీద రబ్ చేస్తున్నాను. ఇలానే మన ఆలు ఉంటుంది కదండి, బంగాళదుంపతో కూడా మన కర్రీ చేసుకుని దోశ మీద చేసుకోవచ్చండి. అది కూడా ఒకరోజు ఎలా చేయాలి అన్నది మీకు ఒకసారి చూపిస్తానండి. మనకు చట్నీ లేకపోయినా కానీ ఇలా డైరెక్ట్ కూడా మనం తినేయొచ్చండి. మన ప్రతిసారి పల్లీ పచ్చడి వేసుకోవాలని ఏమీ లేదండి. ఒక 10 నిమిషాలు అవనిద్దాము. మీడియంలో పెట్టండి స్టవ్ ఎప్పుడు కూడా, మరి హైలో పెట్టొద్దు. దోశ కదా మనం పైన ఎలాగా కాల్చమండి. కావాలంటే తిరిగేసుకోవచ్చు. తిరిగేస్తే ఏమవుతుందంటే మనం తయారు చేసుకుని ఇదంతా రేక్ అంటుకుపోతుంది. మనం ఒకవైపే కాల్చాలి కాబట్టి అండి గ్యాస్ని మంట ఎప్పుడు కూడా సిమ్మిలోనే పెట్టుకోండి, హైలో అన్నది అస్సలు పెట్టొద్దు. చూసారు కదా, చాలా స్పైసీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ మంచిగా టేస్టీగా తింటారు. మీకు సండే టైంలో ఫ్రీగా ఉంటారు కాబట్టి సండే టైంలో ట్రై చేయండి, లేదంటే ఈవినింగ్ టైంలో అయినా పర్వాలేదండి. చూసారా దోశ ఎలా కాలిందో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి దోశ అంతా. అప్పుడు మనం దోశని తీసుకోవాలండి. మంచి కుక్ అవనివ్వండి.
ఒకసారి దోశ ఎలా అయిందో చూద్దాము. మంచి కుక్ అయిందండి దోశ. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసేద్దామండి. చూసారు కదండి, దోశ ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక 2 minutes అవనిద్దాం. అయింది కదండి. ఇప్పుడు ఒకసారి ఇది తిరిగేసుకుందాం. ఎందుకంటే మన 2 వైపు లోపల పక్కన మనకు కాల్చట్లేదు కాబట్టి అటు ఇటు ఒక 2 నిమిషాలు అవనేస్తే లోపల కూడా మనకి పెట్టిన పేస్ట్ అయితే ఏదైతే ఉందో మనం తయారు చేసింది అది మంచిగా కుక్ అవుతుందండి. మనం వెంటనే దోశ తీయకూడదండి. ఇప్పుడు మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయినా ఎంతో కలర్ఫుల్ అయిన మసాలా దోశ రెడీ. మరి ఇంకెందుకు, దీన్ని లొట్టలు వేసుకుని లాగించేద్దామా. చూసారు కదండి, దోశ ఎంత మంచిగా కనిపిస్తుందో. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తానండి. చాలా వేడివేడిగా ఉంది. చూసారు కదా, దోశ ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో. మంచి టేస్టీ కూడా ఉంటుంది. చూద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్ స్పైసీగా. అసలు చట్నీతో కన్నా ఇలానే బాగుంది దోశ. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.